నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. జగన్ ఈరోజు పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. అక్కడి నుంచి స్పెషల్ విమానంలో కడపకు వెళ్లారు. కడప నుంచి స్పెషల్ హెలిప్యాడ్లో అతను పులివెందులకి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల జగన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఆ బహిరంగ సభ 11:15 ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పులివెందుల ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి 11:45 తన నామినేషన్ను వేయనున్నారు జగన్. ఇక ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించారు. ఆ బస్సు యాత్ర నిన్నటితో స్టాప్ చేసి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చారు. ఇప్పటి వరకు మేమంతా సిద్ధం పేరుతో 22 రోజులు చేసిన బస్సు యాత్రలో మొత్తం 86 నియోజకవర్గాలను చుట్టూ వచ్చారు. 16 చోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఇక ఈ మేమంతా సిద్ధం సభల కంటే ముందు సిద్ధం సభలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 సభలకు పెద్ద ఎత్తున జనాలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు రావడంతో ఇక ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి సభకు సంబంధించి ప్రచారం ఎలా చేయాలనే దానిపైన, ఇక మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు పొందుపరచాలి అనే వాటి గురించి కార్యకర్తలతోటి, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులతోటి చర్చించనున్నారు జగన్. ఇంతకుముందే అతనికి సంబంధించిన అఫిడవిట్ను కూడా ఆల్రెడీ పంపించేశారు. అఫిడవిట్లో మొత్తం 750 కోట్లకు సంబంధించి అతనికి ఆస్తులు ఉన్నట్లు, అతని పేరు మీద, అతని భార్య పేరు మీద, అతని కుమార్తెలు ఇద్దరి పేరు మీద ఒక్క కారు కూడా లేదని, కాకపోతే తన కుమార్తెలు ఇద్దరికీ కూడా పలు సంస్థల్లో ఒక్కొక్కరి పేరు మీద 5-6 కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయని మాత్రం చెప్పారు. తనకు సంబంధించి ఒక్క కారు కూడా లేదని, తనకు సంబంధించి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా హోంశాఖ వాళ్ళు ఇచ్చిందే తప్ప తనకు సంబంధించి కారు మాత్రం లేదు. తన పూర్వీకుల నుంచి కూడా తన కారు లేవని తన అఫిడవిట్లో చెప్పారు.